అందరికీ నమస్తే అండి. గత కొన్ని రోజులు బట్టి చిరంజీవి గారి పైన సోషల్ మీడియాలో కొన్ని ట్రోల్స్ మనం చూస్తూ ఉన్నాం. మనం దాని గురించి నిన్న మొన్న కూడా మాట్లాడుకున్నాం. చిరంజీవి గారిని అలా ట్రోల్ చేయడం తప్పండి, ఆ స్థాయిలో ఉన్న వ్యక్తిని ఆ విధంగా ట్రోల్ చేయడం తగదు అని చెప్పేసి. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే, కొంతమంది జనసేనలో ఉన్న కొంతమంది తక్కువ మంది ఉంటారు, ఎలాగైనా సరే కూటమి విడిపోవాలి, విడగొట్టాలి, విడిపోతేనే బాగుంటుందని కోరుకునే వ్యక్తులు కొంతమంది ఉంటారు. అలాంటి వ్యక్తుల్లో ఈ ప్రసాద్ చిగిలిశెట్టి అని చెప్పేసి ఒక వ్యక్తి ఉంటాడు, ఎన్ఆర్ఐ మాట. చాలా సందర్భాల్లో చాలా పోస్టులు పెట్టాడు బాలకృష్ణ గారి గురించి, సీనియర్ ఎన్టీఆర్ గారి గురించి, జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి, అలాగే చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని అనేక సందర్భాల్లో విమర్శించినా సరే ఎప్పుడు కూడా మేము పెద్ద స్పందించాం. ఎందుకు కూట అంతా కలిసి ఉండాలి, వాళ్ళు ఏదో మాట్లాడారు కదా అని చెప్పేసి మనం కూడా మాట్లాడితే బాగోదు, వాళ్ళకి మనకి తేడా ఉండదు. సో మన పార్టీ విధానాలు వేరు, అధినాయకులు అంతా కూడా ఒకే మాట మీద ఉన్నారు, కలిసికట్టుగా ప్రయాణం చేయాలి, ఒక 15 ఏళ్ల పాటు కలిసి ఉండాలని చెప్పేసి అధినాయకులు నిర్ణయించుకున్నారు. వాళ్ళు నిర్ణయాన్ని మనం ఖచ్చితంగా గౌరవించాలని చెప్పేసి ఏ రోజు కూడా కూటమి కార్యకర్తల గురించి కూడా మేము మాట్లాడాం. జనసేన పార్టీ కార్యకర్తలను కూడా మేము ఏ రోజు విమర్శించాం. కానీ ఈరోజు ఎలా అయిపోయిందంటే, చివరాఖరికి చిరంజీవి గారి పైన జరుగుతున్న ఈ ట్రోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తెలుగుదేశం పార్టీకి ఆపాదిస్తూ దీని వెనకాతల తెలుగుదేశం పార్టీ ఉండి నడిపిస్తుందని చెప్పేసి మనోడు ఆరోపణలు అన్నమాట. ఎంత దారుణమో చూడండి. నిన్న 2-3 వీడియోలు చేశాను ఈ చిరంజీవి గారికి ట్రోల్స్కి సంబంధించి. చిరంజీవి గారికి మద్దతుగా ఈ ట్రోల్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని విమర్శిస్తూ మేము మాట్లాడాం. అలాంటిది మనోడు ఏడుపు ఏంటంటే తెలుగుదేశం పార్టీ పైన. ఒకసారి ఎంత సిలీగా మాట్లాడుతున్నాడో ఒకసారి వినిపిస్తా చూడండి. గత నెల రోజులుగా సోషల్ మీడియా వేదికగా మెగాస్టార్ చిరంజీవి గారి మీద, అలాగే పవన్ కళ్యాణ్ గారి మీద, జనసేన పార్టీ మీద కూడా విపరీతంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు, హేళన చేస్తున్నారు, ట్రోల్స్ అంతా వేస్తున్నారు. మొత్తానికి ఇవన్నీ కూడా తెలుగుదేశం ఫ్లేవర్ ఉన్న అకౌంట్లు, వాటి ద్వారానే బయటకు వస్తున్నాయి ఇవన్నీ కూడా. దానికి కౌంటర్గా మేము ఏదైనా ఒక పోస్ట్ పెట్టినా, ఒక వీడియో పెట్టినా వచ్చేసేసి మీరు కూటమిలో చిచ్చు పెడుతున్నారు, కూటమికి ద్రోహం చేస్తున్నారు, వైసీపీ పార్టీ కోవర్ట్లు, వైసీపీ పనిచేస్తున్నారని చెప్పి వాళ్ళు ఆరోపించడం కాకుండా దానికి ఒక మసాలా యాడ్ చేసి కులం పేరుతో కూడా, కులాన్ని కూడా హేళన చేస్తూ, కాపు కులాన్ని కూడా హేళన చేస్తూ కులం పేరుతో కూడా తిట్టడం చేస్తున్నారు ఈ టీడీపీ వాళ్ళంతా కూడా. ఇక్కడ టీడీపీ ముఠా నుండి చేసేది మొత్తం వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. మొత్తం చేసుకుంటూ వెళ్ళి జనసేన నుండి ఎవరైనా ప్రతిఘటిస్తే తెలుగుదేశం పార్టీ అఫీషియల్గా ఏ రోజు చిరంజీవి గారిని కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని కానీ, లేదంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ ఏ రోజైనా కానీ ట్రోల్ చేసినట్టు దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? అంటే ఇప్పుడు చిరంజీవి గారిని ఎవరు ట్రోల్ చేసినా దానికి సంబంధం తెలుగుదేశమేనా, టీడీపీ అయినా? మరి ఆ లెక్కలు లెక్కేసుకుంటే నువ్వు చెప్పిన లాజిక్ ప్రకారమే చూసుకుంటే మొన్న ఈ చిరంజీవి గారిని ట్రోల్ చేయడం కంటే ముందు సీనియర్ ఎన్టీఆర్ గారిని చాలామంది ట్రోల్ చేశారు. అఫీషియల్గా నాగబాబు గారి కొడుకు ఆ సినిమా వచ్చింది కదా, కొరియన్ కనకరాజా, ఆ సినిమాలో కూడా పెట్టారు. సరే మేము దాన్ని ట్రోల్ కాకుండా భావించాము, ఏదో ఇమిటేట్ చేశారని చెప్పేసి అనుకుంటాం. కొంతమంది విపరీతంగా ట్రోల్ చేశారు. ఆయన తినే తిండి గురించి, బజ్జీలని, ఇంకోటని మెజారిటీ ప్రొఫైల్ పిక్లన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు లేదంటే చిరంజీవి గారు ఉన్న ఫోటోలే. మరి దానికి మేము కూడా జనసేన పార్టీయే చేపిస్తుందని చెప్పేసి అనాలా? బాగుంటుంది అలాగా? మనకు వయసు వచ్చిన తర్వాత కాస్త మెచ్యూరిటీ అనేది ఉండాలి. ఏదో గాలికి తిరిగే పోరం ఒగ్గలు ఏదో ట్రోల్ చేసినంత మాత్రాన్ని దాన్ని తీసుకొచ్చి మన పార్టీలకు ఆపాదించకూడదు. మనకు బుద్ధి ఉండాలి వద్దా? ఎవడో ఏదో ట్రోల్ చేస్తున్నా దానికి తెలుగుదేశం పార్టీకి ఏ సంబంధం ఉంటుంది? ఫ్యాన్ వాళ్ళకి తెలుగుదేశం పార్టీకి ఏం సంబంధం అండి? ఇప్పుడు ఉదాహరణకి మాట్లాడుకుందాం, పోనీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉన్నారు. ఒక్కొక్కసారి మీరు అంటే మెగా అభిమానులు అల్లు అర్జున్ ఫ్యాన్స్ వీళ్ళిద్దరూ ట్రోల్ చేసుకుంటారు. వాళ్ళని వీళ్ళు ట్రోల్ చేసుకుంటారు, వీళ్ళని వాళ్ళు ట్రోల్ చేసుకుంటారు. జూనియర్ ఎన్టీఆర్ గారిని ట్రోల్ చేస్తారు, వాళ్ళు ట్రోల్ చేస్తారు, వీళ్ళు ట్రోల్ చేస్తారు. మహేష్ బాబు గారిని ట్రోల్ చేస్తారు, వాళ్ళు ట్రోల్ చేస్తారు, వీళ్ళు ట్రోల్ చేస్తారు. అసలు ఇక్కడ ఎవరికి సంబంధం అని అడుగుతున్నా. ఏం పిచ్చి కాకపోతే ప్రతిసారి ఇదొక ఏడిపోయిపోయింది నీతోటి. అసలు నీ గురించి మాట్లాడకూడదని అనుకున్నాం ఇప్పుడు దాకా కూడా. కానీ నీకు ఎలా అయిపోయిందంటే రాను ఏడిపి ఎక్కువైపోయింది. ఏం జరిగినా సరే తెలుగుదేశం పార్టీ మీద పడవడం ఇదొక అలవాటు అయిపోయింది, పడి ఏడడం అనేది. ఈ అలవాట్లు తగ్గించుకోవాలి. కలిసి ప్రయాణం చేయాలనుకుంటున్నప్పుడు మనకి కొద్ది సహనం ఉండాలి. లాస్ట్ టైము మీ పార్టీకి సంబంధించిన ఒక అధికార ప్రతినిధి పేరు అప్రస్తుతం డైరెక్ట్గా ఒక టీవీ డిబేట్లోనే ఎన్టీ రామారావు గారిని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు.
అఫీషియల్గా. మేమేదో ఆవిడ తొందరపడి మాట్లాడిందని చెప్పేసి మేము మాట్లాడాలా, మేము మా అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళాం. ఇక ఇలా మాట్లాడుతుంది ఇప్పుడు. మీరు మాట్లాడండి వాళ్ళతోటి, వాళ్ళలాగే కూడా మేము కూడా మాట్లాడితే బాగోదు. అది అధినాయకుల ఇష్టాన్ని మేము కించపరిచినట్టు ఉంటుంది, వాళ్ళ నిర్ణయాన్ని మేము అగౌరవపరిచినట్టు ఉంటుంది. మేము పార్టీ నిర్ణయానికే కట్టుబడి ఉంటాం, పార్టీ ఏం చెప్తే అదే. పొత్తు ధర్మమే లెగ్గా ఆరోపణలు చేయ ఏ రోజు చేయలే ఇప్పటి వరకు కూడా. ఒకసారి మీరు నా ఛానల్ మొత్తం చెక్ చేసుకోవచ్చు. ఏ రోజు కూడా మేము పార్టీ నిర్ణయాలు ఏ రోజు కూడా అగౌరవపరచలేదు. వాళ్ళ నిర్ణయం మా నిర్ణయం. అలాగని చెప్పేసి ఏ రోజు జనసేన పార్టీ నాయకులపైన కానీ లేదంటే జనసేన పార్టీ కార్యకర్తలపై కానీ ఏ రోజు కూడా మేము మాట్లాడాలి. ఇంకా పవన్ కళ్యాణ్ గారిని ఎవరైనా ఏదన్నా అంటే మొదటగా స్పందించేదే మేము, మీరు కాదు. మీకంటే ముందు మేము స్పందిస్తాం. వైసీపీ నాయకులు ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ గారిని ఒక్క మాట తోలనాడితే మీరు స్పందిస్తారో స్పందించరో తెలియదు, కానీ మీకంటే ముందు మేము మాట్లాడతాం. మాకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఆ మాత్రం ఆ గౌరవం మాకు ఉంది, లేకుండా లేదు. ఏదో కొన్ని అకౌంట్లు గాలికి పోయి కొన్ని అకౌంట్లు తీసుకొచ్చి దానికి తెలుగుదేశం పార్టీకి ముడెట్టితే అలాగా మనందరికీ తెలిసిందేగా. పార్టీలో మీరు ఉన్నారు, మేము ఉన్నాం. మన అఫీషియల్కి అనఫీషియల్కి అంటే అందులో అఫీషియల్ అని అనఫీషియల్ తేడా ఉండదు. కొంతమంది ఉంటారు, కొన్ని పరిచయాలు ఉంటాయి. పలానా వ్యక్తి మాట్లాడాడంటే ఇలా పార్టీని నిర్ణయానికి అధిగమించారా అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. అది మీరైనా నేనైనా లేదంటే ఇంకొకరైనా సరే. ఈ చిల్లర వ్యాఖ్యలు వద్దు. దారిని పోయే వాళ్ళు ట్రోల్ చేస్తే దాన్ని తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీకి ఆపాదించేసి మేము కూడా ఆపాదించేస్తాం ఇక్కడి నుంచి, బాగుంటుందా? మీ పిచ్చితనం అంతే. ఇది కూడా ఫేక్ అకౌంట్లు కాదు, ఒరిజినల్ అకౌంట్. ఒరిజినల్ అకౌంట్స్ తో ఎవరైనా ప్రతిఘటిస్తే వచ్చి ఈ విధంగా బూతులు, కులం పేరుతో తిట్టడాలో, కూటమి పేరుతో శిక్ష అనడము, గొడవలు పెడుతున్నారు అనడము, రకరకాలుగా మళ్ళీ ఎదురుదాడి చేసి మమ్మల్ని నిందితులుగా చూపెడుతున్నారు. దీనికి సంబంధించి ఇవన్నీ కూడా ఈ అకౌంట్లు ఏమైతే టీడీపీ నుండి జరుగుతున్నాయో అవన్నీ కూడా టీడీపీ సోషల్ మీడియాకి తెలిసే జరుగుతున్నాయి. అదే వద్దనేది ఈ అత్యవరం మాటలే వద్దనేది. ఆ లెక్కన మన సీనియర్ ఎన్టీఆర్ గారి పైన చేసిన ట్రోల్స్ అన్నీ కూడా జనసేన పార్టీకి తెలిసే జరిగిందా? అసలు ఏం సంబంధం అండి? తెలుగుదేశం పార్టీకి ఏం సంబంధం? అసలు చిరంజీవి గారికి తెలుగుదేశం పార్టీకి ఏం సంబంధం అండి? చిరంజీవి గారిని ట్రోల్ చేయాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీకి ఏముంటుంది? ఏం అవసరం మాకు? అరే మా పార్టీ వ్యవస్థాపకులు సీనియర్ ఎన్టీఆర్ గారిని ట్రోల్ చేస్తేనే మేము అధిష్టానం దృష్టికి తీసుకెళ్తే ఏమన్నారు తెలుసా? సంతబాబు, దారిని పోయే కుక్కలు అలాగే మొరుగుతాయి, కొండను చూసి కుక్కలు మొరిగితే కొండకి చేట, ఊరికి ఎందుకు ప్రతిదానికి కూడా అలా మాట్లాడతావు? పోనే వాళ్ళ పాపని వాళ్ళు పోతారు, వదిలే. ట్రోల్ చేసుకుంటే ఏమైనా ఎన్టీఆర్ గారికి ఏమైనా ఊడుద్దా? ఆయన గౌరవం ఏమైనా తగ్గిపోద్దా? లేదంటే అంతకు మించి ఏమైనా పై స్థాయికి ఏమైనా ఎన్టీఆర్ రామారావు గారు ఏమైనా వెళ్తారా? ఆయన ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు. ఈ ఎదవలు అలాగే ఎడుతూ ఉంటారు. చేసుకొని అని చెప్పేసి వదిలేయమన్నారు, వదిలేసాం. మేమేం స్పందించలా, మేము ఏ రోజు ఎవరిని నిందించలా. మనం కూడా అంతే. చిరంజీవి గారు ఒక స్థాయిలో ఉన్నారు, ఈ కిందన ఉన్న వాళ్ళు కొంతమంది పోరం బొగ్గలు ట్రోల్ చేసినంత మాత్రాన ఆయనకేం ఊడిపోదు, ఆయన విలువేం తగ్గిపోదో, పడిపోరు ఆయన ఏమీని. ప్రతిదానికి ఇది ఒక ఎదవేడి అయిపోయిందని మీతోటి మాకు ఏదో పనికిమాల గోల కాకపోతేని. ఇక మనోడి పోస్టులన్నీ ఎలా ఉంటాయంటే ఇంకా 2 రోజులకోసారి కూటమి ప్రభుత్వం పైన లేదంటే తెలుగుదేశం పార్టీ పైన ఏదో ఒక పోస్ట్ పెట్టకపోతే నిద్రపోవడం. ఇంకా అది ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో 19 నుంచి 24 వరకు మేము చూసాము. గతంలో బుచ్చ చౌదరి గారి పైన విమర్శలు చేశాడు, తెలుగుదేశం పార్టీ పైన విమర్శలు చేశాడు. పొత్తు ప్రకటించిన తర్వాత నిన్నగాక మొన్నటి దాకా కూడా ఎడుతూనే ఉన్నాడు. నీకు ఆ ఏడుపు తప్పితే ఇంకేమీ కనబడట్లా నీ దగ్గర. మాకు కాస్త సమయం మనం కూడా పాటించాలి బ్రదర్. మేమే కాదు, మీరు కూడా పాటించాలి. ఇంకా మేము గమ్మున ఏదైనా ఒక మాట మాట్లాడే ముందు 100 సార్లు ఆలోచిస్తాం. మీలో కొంతమంది అంటే జనసేన పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు అలా కూడా ఆలోచించరు. టీవీ డిబేట్లలో మాట్లాడారు, రీసెంట్గా మాట్లాడారు. కాస్త పొత్తు ధర్మాలు మనమే కాదుగా, మేమే కాదు, మీరు పాటించాలి. అది గుర్తుపెట్టుకుంటే బాగుంటది. వేరే చోట నడుపుతున్నారా అనేది పక్కన పెడితే మొత్తం అంతా కూడా టీడీపీ సోషల్ మీడియాకి తెలుసు. సోషల్ మీడియా అంటే పోస్టులు పెట్టేవాళ్ళు కాదు, నడిపే వ్యక్తులకు తెలుసు సోషల్ మీడియా. ఈ లెక్క సరే, నువ్వు చెప్పిన లాజిక్ బాగానే ఉంది, కరెక్టే అనుకుందాం. కాసేపు అనుకుందాం. చిరంజీవి గారి పైన ట్రోల్స్ జరుగుతున్నాయి, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళకి తెలుసు అనే అనుకుందాం. ఈ లెక్కలో నీ లాజిక్ ప్రకారం అంతకుముందు జరిగిన సీనియర్ ఎన్టీఆర్ గారి పైన జరిగిన ట్రోల్స్ ఏవైతే ఉన్నాయో అవి జనసేన పార్టీ ఆఫీస్ అంటే పార్టీ సోషల్ మీడియా నడిపే వ్యక్తుల కన్సర్నర్లో ఏమైనా నడిచిందా? దానికి సమాధానం మీరే చెప్పాలి.
మీ లాజిక్ ప్రకారం దానికి సమాధానం మీరే చెప్పాలండి, మేము చెప్పవసరం లేదు. ఒకవేళ అది నిజమైతే కనుక ఇది నిజమే అనుకుందా, ఏముంది ఇప్పుడు? అది నిజమేనా? మరి మీకేం అవసరం? అనుమానాలు నేను 100 మాట్లాడతా, అనుమానం ఇది అయిపోయింది అలవాటు బాగా. 2014-19 కాలం చేసుకుంటే అధికారంలో ఉన్నప్పుడు ఇదే విధంగా అకౌంట్లు బీసీ ఇంటి పేర్లతో, మహిళల పేర్లతో, అలాగే ఊరు పేర్లని ఫేక్ అకౌంట్లతో 5 సంవత్సరాల పాటు చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని, జనసేన పార్టీని, ఆపు కులాన్ని, ముద్దగడ పద్మనాభ గారిని తిట్టుకొని తిట్టారు. అందులో కొన్ని అకౌంట్లు ఇది పాల్వాయి మౌనిక, శ్రీనివాస యాదవ్ అని ఫేక్ అకౌంట్లు 5 ఏళ్ళు తిట్టారండి ఆ అకౌంట్లతో. వైసీపీ రాగానే అన్ని మూసేశారు. వైసీపీ రాగానే నవరంధ్రాలు కట్ చేస్తారని చెప్పేసి అన్ని మూసేశారు. మళ్ళీ ఇప్పుడు కూటమి గెలవగానే మళ్ళీ మొదలు పెట్టారు. సేమ్ అలాగే ఉంటాయి. బీసీ కులాల పేర్లతో పేరు పెట్టేసి, కులం పేరు పెట్టేసి మహిళలు ఫేక్ అకౌంట్లో పెడుతుంటారు. సేమ్ 2014-19 ప్యాటర్న్ ఇప్పుడు 2024 నుంచి మళ్ళీ 29కి అదే ప్యాటర్న్ కంటిన్యూ అవుతున్నారు. ఎక్కడా కూడా వీళ్ళు బయటపడకుండా చాలా జాగ్రత్త చేసుకుంటున్నారు. టీడీపీ సోషల్ మీడియా అని నేను ఎందుకు అంటున్నాను అంటే, ఇప్పుడు ఎవడో పోస్ట్ పెట్టాడండి, ఎవడో పోస్ట్ పెట్టి మొదలు పెట్టాడు. మొదలు పెట్టినప్పుడు ఏం జరుగుతుంది, అక్కడికి వెళ్ళి ఆ పోస్ట్ తీసుకొచ్చి నిజంగా టీడీపీ సోషల్ మీడియా కానీ దీనిలో లేకపోతే, టీడీపీ నుండి ఇటువంటి గొడవలు జరగకుండా చూడాలనుకుంటే వాళ్ళు ఏం చేయొచ్చు, సింపుల్ గా ఆ పోస్ట్ తీసుకుంటే సైబర్ క్రైమ్ ఉంది కదా, అధికారంలో ఉన్నాం, సైబర్ క్రైమ్ మన చేతుల్లో ఉంది. ఆ పోస్ట్ తీసుకెళ్లి సైబర్ క్రైమ్ ఇచ్చేస్తే వెంటనే వాళ్ళు ఐపీ అడ్రస్ ఇస్తారు. ఐపీ అడ్రస్ నుండి మొబైల్ నంబర్. అధికారంలో మీరు కూడా భాగమే. అధికారంలో తెలుగుదేశం పార్టీయే కాదు, అధికారంలో జనసేన పార్టీ కూడా ఒక భాగం. ఇదేంటండి, ఎవరినో ట్రోల్ చేస్తే దానికి మళ్ళీ మేము నిరూపించుకోవడం ఏంటి, తెలుగుదేశం పార్టీ సమాధానం చెప్పడం ఏంటి? ఐపీ అడ్రస్ తీసుకొచ్చి సైబర్ క్రైమ్ ఉంది కదా, మీరు తీసుకొచ్చి ఎంక్వైరీ చేసి ఐపీ అడ్రస్ ఎక్కడ ఉందో ఏంటి వివరాలన్నీ కనుక్కొని మేము మీ చేతిలో పెట్టాలా? మరి మీరేం చేస్తారండి, తెలుగుదేశం పార్టీ పైన పడి ఎడుతారా? అంటే మీరు భాగం కాదు అధికారంలో, మీరు లేరా? మీరు చేయలేరా అండి? అసలు ఇది ఎక్కడ దరిద్రం అని మాకు అర్థం కావట్లేదు. చిరంజీవి గారిని కొంతమంది వ్యక్తులు ట్రోల్ చేశారు, అంతకుముందు ఎన్టీ రామారావు గారిని కూడా ట్రోల్ చేశారు. మేము ఆ రోజు ఏమి ఎవరిపైన కూడా కంప్లైంట్లు ఏమి ఇవ్వలేదే. ఆ రోజు మేము చెప్పాము, కొన్ని అకౌంట్లు ఉన్నాయండి, వీళ్ళపైన చర్యలు తీసుకోండి అంటే, సోషల్ మీడియాలో ప్రతి దానిపైన చర్యలు తీసుకుంటూ పోలేమండి, అలాగే ఎడుతూ ఉంటారు, పోనవ్వండి. అలా ఏడ్చే వాళ్ళని వాళ్ళ దారిని అలా వదిలేయడం అవన్నీ మనం సీరియస్గా తీసుకోకూడదు. అవన్నీ మనం సీరియస్గా తీసుకుంటే ఈ మురిగే కుక్కలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా మనం విలువిచ్చినట్టు ఉంటుంది. ఎంతమంది ఎన్ని రకాలుగా ట్రోల్ చేసుకున్నా సరే ఎవరి స్థాయి ఎవరు కిందకి తీసుకురాలేరు, వాళ్ళ స్థాయి వాళ్ళతోనే ఉంటుంది. ఆ స్థాయికి మనం వెళ్ళలేము, వాళ్ళని మన స్థాయికి దించలేము. ఏదో వాళ్ళు ఇది ఏంటంటారో నోటిదోల కాసేపు ఏదో సునకానందం పొందుతున్నారు, పొందనివ్వండి అని చెప్పేసి వదిలేసారు. ఇన్ని లాజికల్ చెప్పుకొచ్చే నువ్వు ఏం మీరు లేరా? అధికారంలో మీరు భాగస్వామ్యం కాదా అండి? మీరు భాగస్వామ్యే. అరే స్వయాన పవన్ కళ్యాణ్ గారికి అన్నయ్య అండి. అరే మరి జనసేన పార్టీ కార్యకర్తలు ఏం చేస్తున్నారో, నాయకులు ఏం చేస్తున్నారో, పోనీ మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులు ఏం చేస్తున్నారు, పోనీ వాళ్ళ టీం ఏం చేస్తున్నారండి? పోనీ ఆంధ్రప్రదేశ్లోని ఎందుకు, తెలంగాణలో కదా ఉంటారు ఆయన? చిరంజీవి గారు అక్కడే కదా, అందరు ప్రముఖులు తెలుసు. చిరంజీవి గారికి తెలియని వ్యక్తులు ఎవరు ఉన్నారండి? అందరూ తెలుసు కదా. పోనీ వాళ్ళ టీం చేత ఒక కంప్లైంట్ ఇప్పించవచ్చు కదా. అసలు మీరు చేయాల్సిన పనిని మేం చేయమని చెప్పేసి అని మా మీద నిందలెత్తే ఎలాగండి? ఒకవేళ నిజంగా మీకు అనుమానాలు ఉన్నాయనుకోండి, మీరేం చేయాలి? మీరు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి. ఎందుకంటే పలానా ఐడి నుంచి ట్రోల్స్ వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటని చెప్పేసి మీరు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి. ఆ కంప్లైంట్ ఆధారంగా చర్యలు తీసుకోండి. చర్యలు తీసుకున్న తర్వాత ఎవరినైనా అరెస్ట్ చేస్తే అరెస్ట్ చేసిన వ్యక్తికి పలానా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాకి సంబంధాలు ఉన్నాయని చెప్పేసి అప్పుడు నిరూపించండి. ఇది అక్కడ మాకెందుకండి ఆ దరిద్రాలన్నీ కూడా? అరే ఎంతసేపు ఇదొక దరిద్రం అయిపోయింది. మీరు అధికారం మీరు అంటే పొత్తులో ఉన్నా లేకపోయినా మీ పోరాటం ఎంతసేపు కూడా మీరంటే అందరూ కాదు, ఇలాంటి వ్యక్తులు కొంతమంది ఎంతసేపు తెలుగుదేశం పార్టీ మీద మనం పడి ఆడకూడదండి. మన పోరాటం తెలుగుదేశం పార్టీ మీద చేయకూడదు. ఏదైనా మీకు ఎవరికైనా ట్రోల్ చేస్తుంటే మీకు చేతనైతే వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకొని ఆ కంప్లైంట్ ఆధారంగా చర్యలు తీసుకోమని చెప్పేసి చెప్పండి. ఇంకా మేమే ఖండిస్తాం. ఏదైనా ఉంటే మొట్టమొదటిగా ఖండించేది మేమే. చూస్తాం పోనీలే అలాగే అవుతున్నారు పోన్లే అని చెప్పేసి ఊరుకుంటే అది రోజు రోజుకి శృతి మించిపోయి ఎవరినో ట్రోల్ చేసుకుంటే దానికి తెలుగుదేశం పార్టీకి ముడెట్టేసి మేము బాధ్యత వహించాలంటే ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నా. ఒకసారి మీరైనా ఆలోచించండి బ్రదర్, నేనేదో అంటున్నానని కాదు. మీకు ప్రతిసారి ఇదొక ఏడుపు అయిపోయింది మీతో మాకు.
మాట్లాడితే లోకేష్ గారిని విమర్శిస్తారు, చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తారు. మేము ఏ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాం. ఇంకా పవన్ కళ్యాణ్ గారిని ఎవరన్నా ఏదైనా అంటే మొదటగా స్పందించేది మేమే. మరి కలిసి ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నామా, మీరు కోరుకుంటున్నారా? మీలాంటి వ్యక్తులు కొంతమంది ఏదో ప్రొఫైల్ పిక్చర్లో చంద్రబాబు నాయుడు గారి ఫోటోనో లోకేష్ గారి ఫోటోనో ఉంటే ఉన్నంత మాత్రాన్ని తెలుగుదేశం పార్టీ అఫీషియల్గా ట్రోల్ చేయించినట్టు కాదండి. ఆ లెక్క ఎత్తే మన చెప్పాను కదా ఇంతకుముందు. మరి సీనియర్ ఎన్టీఆర్ గారిని ట్రోల్ చేసినప్పుడు ఫోటోలన్నీ కూడా చిరంజీవి గారి, పవన్ కళ్యాణ్ గారి ఉన్నాయి. మరి మేము ఏ రోజు కూడా నిందించలేదు అలాగని చెప్పేసి అని. కాబట్టి ఏంటంటే సోషల్ మీడియాలో జరిగే ట్రోల్స్ని రాజకీయ పార్టీలకు ముడేటేసి ఇక్కడ ఏదో జరిగిపోతుందని చెప్పేసి అని మన కూటమి మధ్యన చిచ్చు పెట్టాలనే ప్రయత్నాలు చేయొద్దు. ఇది ఇక్కడితో ముట్టుగా కట్టి పెడితే బాగుంటుందండి. అది అందరికీ మంచిది. ఇప్పటి వరకు మేము ఏ రోజు స్పందించలా. చివరాఖరికి మాకు ఆపోదిస్తుందా స్పందించక తప్పదు. ఊరలు చూస్తూ ఊరుకోలేం కదా. ఇవాళ ఊరుకుంటే మీకు ఇదే అలవాటు అయిపోతుంది. ప్రతిసారి ఫోన్లో ఎవడో మన గురించి మాట్లాడట్లేదులే, ఎవడు ఏమి చేయట్లేదు, ఇదొక అలవాటు అయిపోయింది. పోనీ మీరు ఏమైనా సుధపోసా, మీరు ఎవరిని ఏమి విమర్శించారంటే మీరు గట్టిగానే విమర్శిస్తారు. మీ గురించి ఎవరైనా మాట్లాడితే వాళ్ళపైన కూడా మీరు ఇరుచుకు పడిపోతారు. అది కామన్గా జరిగేదే, మేము చూసేదే. కాబట్టి ఏంటంటే ఈ ఏడుపులు ఆపేసి మీకు చేతనైతే కనుక మీరు కంప్లైంట్ ఇచ్చుకోండి. హైదరాబాద్లో ఇచ్చుకుంటారో, పక్క రాష్ట్రం తెలంగాణలో ఇచ్చుకుంటారో, లేదంటే ఆంధ్రప్రదేశ్లో ఇచ్చుకుంటారో. ఇక నాయకులు ఉన్నారో, మీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు, మంత్రులు ఉన్నారో, మీ పార్టీ నాయకులు ఉన్నారో, ఎల్లో కంప్లైంట్ ఇవ్వండి. ఇగో పలానా ఐడి నుంచే చిరంజీవి గారిని ట్రోల్ చేస్తున్నారని చెప్పిన కంప్లైంట్ ఇవ్వండి. ఆ కంప్లైంట్ ఆధారంగా చర్యలు తీసుకుంటారో. ఆ బాధ్యత కూడా మాదేనంటే మాకు వేరే పనులే ఉండవా? చిరంజీవి గారిని ఎవరు ట్రోల్ చేస్తున్నారో, మహేష్ బాబు గారిని ఎవరు ట్రోల్ చేస్తున్నారో, అల్లు అర్జున్ గారిని ఎవరు ట్రోల్ చేస్తున్నారో, ఇదే పనా? ఈ లాజిక్ లేని మాటలు మాట్లాడొద్దండి. కాస్త లాజిక్తో మాట్లాడితే బ్రహ్మాండంగా ఉంటుంది.